రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సిఐడి విభాగం డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అనంతపురం చేరుకుని ప్రత్యేక పోలీసు బృందాలకు దిశానిర్దేశం చేశారు. పోలీసులు వివిధ విభాగాల వైద్య నిపుణులతో వేర్వేరుగా సమావేశమైన డీజీ అనేక అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. తాడిపత్రిలో మృతదేహం లభ్యమైన చోట నడుస్తున్న రైలు నుంచి బొమ్మలను కిందకు తోసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఫలితాలను పరిశీలించారు. తిరుమల పరకామణిలో విదేశీ డాలర్లు దొంగలించిన కేసులో ఫిర్యాదుదారు అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ శనివారం అనంతపురం వెళ్లారు. అక్కడి ఆర్ఎండ్బి అతిథి గృహంలో పోలీసు అధికారులు వివిధ స్పెషాలిటీ వైద్యులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. సతీష్ మృతదేహానికి సిటీ స్కానింగ్ నిర్వహించిన రేడియాలజిస్టులు, శవ పరీక్ష చేసిన ఫోరెన్సిక్ వైద్యులతో రవిశంకర్ అయ్యనార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరు చెప్పిన విషయాలపై చర్చించడానికి ఆర్థోపెడిక్, కార్డియాలజీ, న్యూరాలజీ వైద్య నిపుణుల్ని పిలిపించి శవ పరీక్షలో గుర్తించిన అంశాల్ని చర్చించి శాస్త్రీయ అంశాల్ని తెలుసుకున్నారు. కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన 7 ప్రత్యేక బృందాలకు దిశానిర్దేశం చేశారు. సిఐడి, జీఆర్పీ, శాంతి భద్రతల విభాగాల నుంచి ఏర్పాటు చేసిన 12 పోలీసు బృందాలకు దర్యాప్తులో ఎలా ముందుకెళ్లాలనే అంశాల్ని వివరించారు. మరోవైపు సతీష్ కుమార్ మృతి చెందిన రోజు నుంచి వారం రోజుల ముందు కాల్ డేటా కోసం సెల్ఫోన్ నెట్వర్క్ సంస్థకు అభ్యర్థన పంపించారు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ తో కలిసి తాడిపత్రిలో సతీష్ మృతదేహం లభ్యమైన ప్రాంతానికి సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ వెళ్లారు. ఘటన జరిగిన తీరును సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా తెలుసుకున్నారు. నడుస్తున్న రైల్లో నుంచి పోలీసులు బొమ్మల్ని కిందికి తోసేసి ఏ భాగానికి గాయాలవుతున్న విషయాల్ని పరిశీలించారు. గుత్తి నుంచి 2 రైళ్లలో ప్రయాణించి పోలీసులు 3 బొమ్మల్ని నడుస్తున్న రైలు నుంచి వేగంగా కిందకు తోసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సతీష్ కుమార్ ను రైల్లోనే హత్య చేసి కిందకు తోశారా, లేక నడుస్తున్న రైలు నుంచి కిందకు తోసి హత్య చేశారా అన్న విషయాల్ని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గుత్తి జీఆర్పీ పోలీసులు సతీష్ కుమార్ది హత్యగా నిర్ధారిస్తూ పరకామణి కేసులో నిందితులుగా ఉన్నవారని హత్య కేసులో నిందితులుగా చెబుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సతీష్ కుమార్ సెల్ ఫోన్ ను అమరావతిలోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి డేటా వెలికి తీయిస్తున్నారు. సతీష్ కుమార్ హత్య కేసును వారం రోజుల్లో నెగ్గు తేల్చాలని పోలీసు ఉన్నతాధికారుల నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో ఈ బృందాలు వివిధ అంశాలపై వేర్వేరుగా దర్యాప్తును ముమ్మరం చేశారు. అటు సతీష్ కుమార్ లగేజీని రైలు బోగిలోని అటెండర్ దర్యాప్తు బృందానికి అప్పగించారు. సీట్ నెంబర్ 11లో సతీష్ కుమార్ లగేజీ బ్యాగ్ లభించిందని రోలింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది చెప్పారు. సతీష్ కుమార్ సీటు 29 కాగా 11వ నెంబర్కు బ్యాగ్ ఎలా వచ్చిందనే అంశంపై విచారణ సాగుతోంది.